చెప్పినాక ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు బయటికి వచ్చి మీరు మెగా డిఎస్సీ వేస్తాన్నారు, 25,000 పోస్టులు ఎక్కడి మీరు వేస్తలేరు అని అనుకుంటూనే 6 నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతుంది, ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ ఇస్తలేదని చెప్పి మాట్లాడుతున్నారు. చాలా స్పష్టంగా సూటిగా నేను వాళ్ళకి అడగాలనుకుంటున్న ఒక ప్రశ్న, అసలు ఉద్యోగాలు ఇయ్యన్నా ఉద్యోగాల్ని పోస్ట్ పోన్ చేయమంటారా? ఉద్యోగాలు ఇవ్వమంటారా? ఉద్యోగాల్ని పోస్ట్ పోన్ చేయమంటారా? ఒక దిక్కు మీరు మాట్లాడుకుంటూ కేటీఆర్ గారు 7 నెలలు అవుతుంది ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మీ యొక్క ప్రెస్ మీట్ లోనే ఇచ్చిన నోటిఫికేషన్స్ ని పోస్ట్ పోన్ చేయమని చెప్పి మీరు చెప్తున్నారు. అసలు అడిగేదానికి మీకన్నా స్పష్టత ఉందా? మీరు అన్నట్టు ఏ ఎగ్జామ్ ని ఏ రోజు కండక్ట్ చేయాలి, మీకు ఆ చిత్తశుద్ధి ఆ క్లారిటీ మీకన్నా ఉందా? ఈ రోజు ఏదైతే సంబంధించి చాలా స్పష్టంగా మీరు 5,000 పోస్టులు ఇస్తాన్న డిఎస్సిని 6,000 పోస్టులు వేసి పెంచిన మాట వాస్తవమా కాదా? గతంలో డిఎస్సి ఉన్నప్పుడు మరొకసారి టెట్ నిర్వహించాలన్నప్పుడు ఫిబ్రవరిలో వచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ ని పోస్ట్ పోన్ చేసిన మాట వాస్తవమా కాదా? లాస్ట్ టైం ఉన్న డిఎస్సి డేట్స్ లో మరొకసారి టెట్ ని నిర్వహించిన మాట వాస్తవమా కాదా? ఈ రోజు మీరు అన్న విధంగా డిఎస్సిని 2 నెలల్లో 3 నెలల్లో పోస్ట్ పోన్ చేయమంటే పోస్ట్ పోన్ చేసిన తర్వాత లీగల్ కేసులు గాని కోర్టు కేసులు చిక్కుముళ్ళు గాని లేకపోతే రేపు పొద్దున కొత్తగా ఇప్పుడు ఏదైతే బిఎడ్ డిఎడ్ పాస్ అయిన స్టూడెంట్స్ మరొకసారి టెట్ నిర్వహించమని వాళ్ళు డిమాండ్ చేసినా, నిర్వహించినప్పుడు ఆ కొత్తగా పాస్ అయిన వాళ్ళు మళ్ళీ మాకు చదువుకోనికి 2 నెలలు సమయం ఇవ్వాలని మళ్ళీ వాళ్ళు డిమాండ్ చేసినా, మళ్ళీ నెక్స్ట్ డేట్స్ కి మళ్ళీ 2 నెలలు పోస్ట్ పోన్ అయితే అసలు మనము డిఎస్సి నోటిఫికేషన్ ని ఇవ్వగలుగుతామా? ఈ యొక్క 11,000 ఖాళీల్ని భర్తీ చేయగలుగుతామా లేదా? ముందు దానిపైన మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే నిరుద్యోగుల సోదరులందరూ కూడా మాట్లాడుతూ అన్న పట్టించుకుంటలేరు అని అంటారు. చాలా స్పష్టంగా చెప్తున్నా, నిజంగా ప్రభుత్వము పట్టించుకోకపోతే లాస్ట్ టైం ఉన్న డిఎస్సిని ఎందుకు పోస్ట్ పోన్ చేస్తుంది? ఆ ఖాళీగా ఉన్న డిఎస్సి డేట్స్ లో మళ్ళీ టెట్ ఎందుకు నిర్వహిస్తారు? నిర్వహించినాక చాలా స్పష్టంగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఏదైతే ఖాళీగా ఉన్న టీచర్స్ ని గత 10 ఏళ్లుగా ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ కాకపోతే ఆ చిక్కుముడ్లను కూడా తీసి ఏదైతే ఖాళీలు వచ్చినాక ఇమీడియట్ గా టీచర్స్ ని రిక్రూట్ చేసి ఏదైతే చాలా స్పష్టంగా యుద్ధ ప్రాతిపదికన విద్యా వ్యవస్థని బలపరచాలి, విద్యా వ్యవస్థని బాగు చేయాలని ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తుంటే స్పష్టత లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే మీ గత 10 ఏళ్ల పరిపాలనలో ఒక్క గ్రూప్ 1 నిర్వహించలేకపోయారు, ఒక్క గ్రూప్ 1 పరీక్ష సక్రమంగా నిర్వహించలేకపోయిన మీరు, పేపర్ లీకేజ్లకి కారకులైన మీరు, ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్ 10th పేపర్ లీకేజ్ కి మొదలు పెడితే గ్రూప్ 1 పేపర్ వరకు అమ్ముకున్న మీరు ఈ రోజు వచ్చి మీరు ఏదైతే సంబంధించి మా నిరుద్యోగ సోదరులని మీరు తప్పుదో పట్టించి వాళ్ళ జీవితాలతోటి చెలగాటమాడే ఒక ప్రయత్నం చేస్తారు. 100% మాకు చిత్తశుద్ధి ఉంది, మాకు స్పష్టత ఉంది. ఈ ఎగ్జామ్స్ నిర్వహించినాక ఎవరైతే స్టూడెంట్స్ కొంతమంది మాకు చదువుకోనికి సమయం సరిపోలేదని అంటుర్రో, ఎవరైతే విద్యార్థులు ఏదైతే సంబంధించి ఇంకొద్దిగా సమయం మాకు కావాలి చదువుకోనికి అని అంటుర్రో 100% ఆ స్టూడెంట్స్ అందరు కూడా మరొక డిఎస్సిని నిర్వహించి 100% ఏదైతే ఖాళీగా ఉన్న డిఎస్సి పరిధి ఇంకా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు ఏవైతున్నాయో ఆ ఖాళీల్ని కూడా జాబ్ క్యాలెండర్ లో ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా అసెంబ్లీ సాక్షిగా అందరి సమక్షంలో అన్ని పార్టీల సమక్షంలో 80,000 పుస్తకాలు చదివినని చెప్పి ఏదైతే సంబంధించి ప్రతిపక్ష పార్టీ నాయకుని సలహా సూచనలు తీసుకొని వారి సలహా సూచనలు తీసుకుంటూ చాలా స్పష్టంగా ప్రజలకి యువకులకి ఉపయోగపడే విధంగా సంపూర్ణ స్పష్టత ఇచ్చే విధంగా ఏ ఒక్క నిరుద్యోగ సోదరుడు అధైర్యపడకుండా వారికి ఒక భరోసా కల్పించే విధంగా జాబ్ క్యాలెండర్ ని అందరి సమక్షంలో